తప్పు చేసినందుకే కదా మా డాడీ అట్లా చేసిండు. మళ్ళీ తప్పు ఎందుకు చెయ్యాలి? ఏం అడిగినా జల్దీ తీసుకొని వచ్చి పెడతాడు. ఎంత మంచిగా చూసుకున్నా పోయింది. మా డాడీకి ఎట్లా అనిపిస్తుంది? మాకు ఎవరు లేరు ఇప్పుడు చూసుకోనికే. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్కి మా డాడీ రావాలి. దానికైనా మా డాడీని ఫాస్ట్గా వదలండి. మా ఫ్యామిలీలో కూడా లేదు అట్లాంటి పని మా రెడ్డిలలో, కానీ మాకు ఇంత తల ఎత్తుకొని తిరిగినంత పొద్దు చేసింది. కానీ మీరు అందరు కూడా పాపం చూసుకోవాలి, పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, కొంచెం చూసుకోండి అమ్మా. తండ్రి ప్రేమ ఇయ్యలేము ఎవరమైనా, వాళ్ళకు కూడా అర్థమే. అయితే ఇప్పుడు మీ అల్లునికి అన్యాయం జరిగింది, మీ అల్లుడు ఈమె తప్పు చేసిందని చంపడం జరిగింది. ఆ చంపేదాన్ని మీరు సమర్థిస్తారా? అంటే మంచిగా చంపిండు అని అంటారా? ఏమంటారు మీరు? సో ప్రెజెంట్ మనము సిద్ధారెడ్డి పిల్లల దగ్గర ఉన్నాం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చున్నారు. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. అంటే చిన్న పిల్లలు ఉన్నారు, బంగారం లాగా కనిపిస్తున్నారు, పాపం స్కూల్కి వెళ్ళకుండా. సో అసలు వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు. దాని గురించి మనం అడిగేదానికంటే అసలు వీళ్ళు ఏం చదువుకుంటున్నారు ఏందనేది ఒకసారి మనం మాట్లాడదాం. అమ్మ హాయ్ అమ్మ, మీ పేరు? అమూల్యారెడ్డి. అమూల్యారెడ్డి. సో ఏ క్లాస్ చదువుకుంటున్నావు? 5th కంప్లీటెడ్. 5th కంప్లీటెడా? ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఓకే. నీ పేరు నాన్న? ఆదిత్యారెడ్డి. ఆదిత్యారెడ్డి. సో ఏ క్లాసు? 3rd అయిపోయింది. 3rd? ఓకే. సో ఇప్పుడు ఏం జరిగింది అసలు? మీ అమ్మ మీ నాన్న ఇద్దరు ఇంట్లో గొడవ పడుతుండేనా అప్పుడప్పుడు? మా ముందర కాదు. మీ ముంగట ఏం గొడవ పడకపోతుండే? ఓకే. సో అంటే ఇప్పుడు ఇట్లా జరిగింది కదా, మీ మమ్మీ కనిపించకుండా వెళ్ళిపోయింది కదా 27 తారీఖు, అది తెలుసా నీకు? సో ఎక్కడ వెళ్ళిపోయిన ఉండమ్మా? అమ్మా తెలియదా? సో అంటే ఇప్పుడు ఆమె కనిపించకుండా వెళ్ళిపోయింది కదా, అప్పుడు మీరు స్కూల్కి వెళ్ళిర్రా? ఆ రోజు హాలిడే. సో అంటే నాన్నమ్మ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగిందంట కదా. సో అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు ఏం తెలియదు. సో నాన్న కూడా టెన్షన్లోనే ఉండే. మరి మీరు ఫుడ్ ఎట్లా తిన్నారు అప్పుడు? నానమ్మ వాళ్ళు వచ్చిరా? సో అంటే వీళ్ళు అమ్మ నాన్నకి ఎప్పుడన్నా గొడవలు అవుతుండేనా ఇంట్లో? గొడవలు అవుతుండేనా? పడేవాళ్ళు కాదు. ఓకే. సో మమ్మీ మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుండే? కొడుతుండేనా? ఏదైనా చేస్తే కొడుతుండే, బాగానే ఉంటుండే మాతో. ఓకే. అంటే నీకు చేతికి వాత పెట్టినుండేనంట కదా, అవునా? ఎక్కడ? తగ్గిపోయింది. ఓకే. అంటే ఎందుకు పెట్టినుండే? అది గ్యాస్ సిలిండర్ది పైప్ ఆఫ్ చేసేసిన ఫుడ్ చేస్తుంటే అందుకోసమని. ఓకే. అంటే మమ్మీ ఎక్కువ ఫోన్లో మాట్లాడుతుండేనా? ఫోన్లో చూస్తుండే, ఫోన్లో మాట్లాడుతుండే. సో అంటే ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే కొడుతుండేనా మిమ్మల్ని? లేదా? అంటే మీ తాతయ్య చెప్తున్నాడు, అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు జుట్టేసేటప్పుడు కూడా టైట్ ఇట్లా అంటుండే, అంటే పిల్లల్ని అసహించుకుంటుండే అని చెప్పేసి అంటున్నాడు తాతయ్య. సో అట్లా మిమ్మల్ని ఎప్పుడన్నా చూస్తుండేనా? జుట్టు టైట్ వేస్తుండే, దుషిపోతుంది అంతే. ఓకే. మంచిగానే చూసుకుంటుండే మమ్మీ? ఓకే. అంటే ఇట్లా ఎప్పుడన్నా ఇట్లా చేస్తుంది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అనుకున్నారా మీ మమ్మీ? లేదా? ఓకే. అంటే ఎవరితోటన్నా ఫోన్లో మాట్లాడేటప్పుడు నువ్వు వింటుండేనా? ఓకే. అంటే మేము కూడా మాట్లాడకపోతుండే. చెప్పు నాన్న, మీ మమ్మీ ఎట్లా ఉంటుండే నీతోటి? మంచిగా చూసుకుంటుండేనా, కొడుతుండేనా? మంచిగా చూసుకుంటుండే. అంటే ఫుడ్ మంచిగా పెడుతుండేనా? సో ఈడు ఏమైంది నీకు? రేక్ తీసుకుపోయిందా? కాలుకి ఏమైందాడా? అప్పుడు హీటర్ పట్టుకుంటే చేతి ఇట్లా అయిపోయింది, ఆపరేషన్. హీటర్ పట్టుకుంటే ఫింగర్స్ ఇట్లా అతుక్కుపోయిండే మొత్తం. ఓకే. అతుక్కుపోతే అది హోంవర్క్, ఇప్పుడు క్లాస్ పెరిగిన కొద్ది హోంవర్క్ ఎక్కువ అవుతుంది కదా, హోంవర్క్ రాయడానికి రాకొచ్చిందని జూన్లో ఆపరేషన్ చేయించారు. ఈ తోలు తీసి ఈడ వేయించారు. అది ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. దానికి ఇంజక్షన్ ఉండేనంట 28కో 29కో. వాళ్ళ మమ్మీ పోయింది, వాళ్ళ డాడీ ఆ పిచ్చినే తిరుగుతున్నాడు. ఇంకా ఆ ఇంజక్షన్ పట్టించుకోలేరు. ఆ ఇంజక్షన్లు ఏమిదో మాకు తెలియదు. మింగిన జరవాలని ఉంటాం కానీ ఎవరిది వాళ్ళు సపరేట్ ఉంటాం. అంటే మీరు తోటి కోడలు? ఓకే. అంటే మీతోటి ఎట్లుంటుండే? అదే ఆరన్లా? ఓకే. మీరు పెద్ద ఆమె చిన్న, ఎట్లా ఉంటుండే మీతోటి? మాతో మంచిగానే ఉంటుండే. కలుసుకునేదే కాదు కదా, మేము ఎప్పుడన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడే కలుసుకుంటుంటే, మామూలుగా అయితే కలుసుకోకపోతుంది. ఓకే. ఊళ్ళో ఏదన్నా దావుతుంటే వస్తుంటే ఎవరిది వాళ్ళు వెళ్ళిపోతుండే అంతే. అంటే వీళ్ళిద్దరికి పెళ్ళయి నాకు తెలిసి 13 సంవత్సరాలు అట్లా అవుతుంది. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి వీళ్ళకి గొడవలే ఉన్నాయా లేకుంటే మంచిగా ఉంటుండే? మంచిగానే ఉన్నారు. అంతా గొడవలు కాబట్టి 1 year అంతే ఎక్కువ.
ఓకే, అంటే ఇట్లా చేస్తుందని ఎప్పుడు తెలుసు మీకు? 1 ఇయర్ కిందనే తెలుసు. ఓకే. 1 ఇయర్ కింద అంటే అంత కొద్ది ముందు మా మరిది చూసిండంట వాళ్ళది. చూసి 2-3 రోజులు తినలేడు. తినక అటాక్ వచ్చి పడిపోయిండు. పడిపోగానే బిదర్ హాస్పిటల్ తీసుకుపోయారు. అటాక్ అని అనుకున్నాం మేము. కాదంట, ఆయన తినక అట్లా పడిపోయిండంట. ఓకే, అంటే టెన్షన్ ఇట్లా వేస్తుంది పెళ్ళామని చెప్పి అప్పుడే వాళ్ళ అన్నకు చెప్పిండు, అన్న కవిత ఇట్లా వేస్తుంది అని. అంటే పిల్లలు ఉన్నారు కదా, మారుతుందేమో సంలాయించి చూడు కొన్ని రోజులు అని సంలాయించిండు. సంలాయించినాక 1 ఇయర్ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మల తనకి వెళ్ళిపోయింది. టార్చర్ పెట్టుడికి వెళ్ళిపోయినా అని అన్నది. ఇది టార్చర్ ఏమిటి గురించి మొదలైంది? వాళ్ళకి పవన్ రెడ్డి ఆయన గురించే టార్చర్. ఆయన బయటకు వచ్చినప్పుడు మేము ఫోన్లో చూస్తే ఆయన కాల్ మాట్లాడినట్లు కాల్ కనిపిస్తుండే. ఎందుకు చేసినావు నువ్వు ఆయనకి అని ఇది ఒక్కటే టార్చర్. కానీ ఆమె వేరే టార్చర్, నాకు టార్చర్ ఇది ఒకటి చెప్పింది. అది పవన్ రెడ్డి టార్చర్ అని మాకు ఇప్పుడు. అంటే సంవత్సరం కిందట మళ్ళీ ఎట్లా కలిసిరు వీళ్ళు? ఎట్లా కలిసిరు అంటే ఆయన 2-3 సార్లు పోయి నీ కాలు మొక్తా కవిత దా అన్నాడంట. అంటే నేను రాను, నీతో సంసారం చెయ్య అన్నదంట. అనేసరికి 2-3 సార్లు పోయిండు. పోయినాక వాళ్ళ అన్నకు చెప్పిండు. ఆ 2-3 సార్లు పోయింది మాకు తెలియదు. అన్న నేను 2-3 సార్లు పోయినా కవిత రాకొచ్చింది, మరి నువ్వు తోలుకరాయి అని అంటే వాళ్ళన్న ఈ ఊరికింటి 2-3 పెద్ద మనుషులను తోలుకొని జైరాబాద్కింటి వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళు 10-15-20 మందిని వాళ్ళు పిలిచిరట. ఆడ ఈయన బండ బూతులు తిట్టుకురట. సిద్ధారెడ్డికి వాళ్ళ అన్నగినే తిట్టిండంట, నువ్వు చేసుడిగిన తప్పేరా, అట్లా చెయ్యొద్దు, మంది ఆడపిల్లలు మన ఇంటికి తెచ్చుకున్నాక మన పిల్లల లెక్క చూసుకోవాలి అని వాళ్ళ అన్న చెప్పిండంట. ఏదో వాళ్ళ అన్నగినే తెలుసు ఇది అక్రమ సంబంధం గురించే గొడవ అవుతుందని. కానీ మన పిల్లలకు మనం సంలాయించి తోలుకురావాలి కదని తోలుకొచ్చిండు. తోలుకొచ్చినాక బాగానే ఉన్నారు. ఇక మళ్ళీ మొన్న 2 నెలలు ఆయన ఏమో మళ్ళీ గొడవ ఆడుకున్నారంట. ఆ పొద్దున పిలిచి మళ్ళీ సంలాయించి మళ్ళీ వచ్చిండు. ఎన్నిసార్లు అంటే పోతాం మనం, మేము రిస్క్ వస్తుంది కదా. ఇప్పుడు గినంగా 27 తారీఖు గినంగా మస్కులో 3 గంటలప్పుడు ఫోన్ చేసిండు. అన్న కవిత లేదే, డోర్ అయితే ఓపెన్ ఉన్నది, ముందటికి వేసిపోయింది అని అంటే అప్పుడే వెళ్ళిపోయి రాత్రి వెళ్ళిపోయిందా? రాత్రి వెళ్ళిపోయింది. 11 గంటల దాకా ఆయన శ్రీరామ నవమి ఉండే ఆ రోజు రామునికి జులుపు తీసిరట, వెళ్ళిపోయిండంట. అందులో ర్యాలీ తీసుట్లా ఉండే లేట్ అయింది. 11 గంటలకు వచ్చి పడుకున్నాడంట. పడుకున్నాక ఈమెనా పడుకుందంట. కవిత పడుకోయానంటే నాకు నిద్ర రావట్లేదు, నువ్వు పడుకో, రేపు శనివారం ఉంది, సప్త శనివారాల పూజ చేయబట్టుండేనంట. పూజ ఉంది, నేను లేచి నేను చేస్తాను, నువ్వు వండుకో అన్నదంట. సరే మరి ఇంత నమ్మకంగా చెప్తుంది కదా అని పడుకున్నాడంట. పడుకున్నాక ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. ఆయన 3 గంటలకు లేచి వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు. అంటే రాత్రి వెళ్ళిపోయింది. అంటే 3 లక్షలు తీసుకొని బంగారం తీసుకొని వెళ్ళిందంట కదా. అంటే ఆయన ఇల్లు కడదామని డిసైడ్ అయ్యిండు. ఇక్కడ పొలం అమ్ముకున్నాడు. కొంచెం బాకులు అయినాయి. ఈ టెన్షన్కి ఆయన ఏం చేసిండో, బాకులు తినగా కొంచెం బాకులు అయినాయి, ఎక్కువైతే ఏం చేస్తావరా, నీ పొలం నువ్వు అమ్ముకో, అమ్ముకొని మిగిలిన పైసలు ఏదన్నా చేసుకో పిల్లలకు అని అంటే అమ్ముకొని బాకులన్నీ కట్టేసుకొని ప్లాట్ కొన్నాడు. ప్లాట్ కొన్నాక దాన్ని ఇల్లు కట్టుకొని ఇక సపరేట్ మేము ఉంటే రెంట్లైనా తగ్గుతాయి, పిల్లలకి ఏమిటికైనా యూజ్ అవుతాయి అని ఇల్లు కడదామని డిసైడ్ అయ్యిండు. ఉగాది పండుగ రోజు బోరేసిండు. బోరేసినప్పుడు కూడా మాకు చెప్పలేడు. మేము శ్రీశైలం పోయిన ఉంటే చెప్పలేడు. సరే వేసుకున్నావు, అన్న బోరేసినావు, పాస్ అయిందని అంటే మంచి పని చేసినావు, కట్టుకో ఇల్లు తినగానే వాళ్ళ అన్న చెప్పిండు. సరే కడదామని డిసైడ్ అయ్యిండు. దాని గురించి పైసలు తెచ్చిపెట్టుకున్నా అని చెప్పిండు వాళ్ళ అన్నకి. దాని గురించే 3 లక్షలు ఏమో ఉండే అని అన్నాడు. అంటే ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందా, అంటే మీ తోటికోడల మీద? అంటే మేము కలిసి ఉండకపోతుంటాం కదా. మా ఆయన 1 ఇయర్ అంది మాకు కొంచెం దూరమే పెట్టిండు. ఆమె ఇట్లా చేసింది కాబట్టి ఇక మళ్ళీ ఎందుకు వాళ్ళతోటి ఉంటే బాగుండదు అన్నట్టు మళ్ళీ లేనిపోయిన గొడవలు నీకెందుకు వద్దు, ఏదన్నా వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే ఆయన ఒక్కనే పోతుండే, ఆయనే సంజాయించి మేము కలవగినంగా 4 నెలలు అయినా 3 నెలలు అయినా చూడు, ఆమె ఫేస్ చూడక. ఓకే, అంటే ఆమె అత్తమామతో మంచిగానే ఉంటుండేనా? మీ అత్తమామతో? మా మామ రీసెంట్గా 2 నెలల కింద వండిండు, మస్తు ఆయన బతకడని చెప్పిండు. ఆయనకు చూపించుకుని నా దగ్గరనే ఉంచుకున్నా నేను. ఆడ 2 రోజులు ఉండి
కాదు, ఇంత మంచిగా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు పాపకు నాకు తెలిసి 12 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు. అంటే ఇంత మంచి పిల్లల్ని వదిలేసి ఆమె అట్లా పోవడం ఎట్లా అనిపించిందమ్మా మీకు? ఎట్లా అనిపించింది అంటే పిల్లలు పుట్టిన సంది గిన్నంగా పిల్లల్ని ఇడిచి పోబుద్ధి కాదు. పిల్లలకు జ్వరం వచ్చిందంటే ఈ కన్న పేగు కొట్టుకుంటది. ఆమె దర్వాజా దాటిందంటే ఆమె ఎంత డిసైడ్ అయిపోయిందో. ఈ సిద్ధారెడ్డి ఉన్నదేమిదో సిద్ధారెడ్డి ఇట్లా లేనిదేమిదో ఆయనతో ఉన్నదేమిదో అది మాకు అర్థం కావచ్చు. అక్రమ సంబంధమే ఆమె ప్రాణం తీసుకుంది, ఆమె చేతులతోనే ఆమెను చేసుకుంది. అంటే వీళ్ళు దొరికిర్రు అన్న తర్వాత మీరు వెళ్ళిర్రా చూడ్డానికి? మేము వెళ్ళంలే, నాకు 4 పిల్లలు అయ్యారు. నేను పిల్లలు చేయడమే సరిపోయినా. ఇంకే వాళ్ళ అన్నకి ఫోన్ ద్వారానే వాళ్ళ అన్నని గినంగా నువ్వేం వద్దన్నా, నువ్వు పిల్లల్ని చూసుకో అని చెప్తుండే. అంటే వాళ్ళ రూమ్కి పోయి ఒకరోజు చూసేసి వచ్చినాం అన్నమాట. చూసేసి పిల్లల్ని తోలుకొచ్చుకున్నాం ఇక అంతే. ఓకే అమ్మ, మీరేమవుతారమ్మా? అత్తమ్మ. సో అంటే ఇప్పుడు సమాజంలో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం, అట్లాంటిది మన ఇంట్లోనే జరిగిందని అంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా ఇది అనిపిస్తుంది, బాధ అవుతుంది చాలా. మేము రెడ్డిస్లో ఉన్నాము, మాకు ఆంధ్రాలో కూడా ఇట్లాంటి పని జరగలేదు. మాకు ఎంత తల ఇది లేనంత చేసి పెట్టింది, పైకి లేపనంత పని చేసింది. అంటే మీతోటి మాట్లాడుతుండేనా అప్పుడప్పుడు? ఎప్పుడో ఫంక్షన్కు ఆమెతో ఫంక్షన్ అయితే మేము వెళ్ళేవాళ్ళం, మాత అయితే ఆమె వచ్చేది అంతే. కానీ ఇట్లా సపరేట్ వచ్చి ఉండడం చేసడం ఏం చేయలేదు. ఇక్కడ కూడా వచ్చి ఉండకుండ్రి, ఫంక్షన్కి వస్తే ఫంక్షన్కే వస్తుండే అంతే. అప్పుడు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నది, పిల్లలు పెద్దగా దాకా మంచిగా ఉన్నది. 2-3 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో మాకు తెలియదు, వాళ్ళ అన్నకు ఏం చెప్పిందో ఏమో తెలియదు మాకు. సో ఇదంతా జరిగింది ఇప్పుడే మీకు తెలుసు? అంటే సంవత్సరం కిందట వీళ్ళకి తెలిసినట్టు మీకు తెలియదు? అంటే కొంచెం తెలుసు కానీ ఇట్లా డిక్లేర్ గా మేము పైకి చెప్పలేకపోయినాం అన్నమాట. వాళ్ళు చెప్పలేకపోయారు, మేము చెప్పలేము. ఇక ఎవరంతా ఏమన్నా చెప్పడానికి మాదైనా పోయినట్లనే వాళ్ళదైనా పోయినట్లనే, ఇది బయట పెట్టుకునడం ఎందుకని లోపలనే మారుతుందేమో కనలేకపోయినాం. వాళ్ళంతట్లో వాళ్ళు మా అంతట్లో మేమే ఉన్నాం. సో వాళ్ళంతటా వాళ్ళు మంచిగా ఉండాలి తెలియనట్టుకున్నాం అన్నట్టు, ఆమె కూడా తెలియనట్లుగానే ఉన్నది కదా. ఇక ఇప్పుడు ఇట్లా చేసింది, అందరికి మొత్తం తెలిసిపోయింది. ఇక అంటే వీళ్ళ భవిష్యత్తు కూడా గురించి కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయింది ఒక మహిళ. సో ఆమెను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఘోరంగా అనిపిస్తుంది ఆమె. మరో కార్డు కూడా ఇట్లా చెయ్యొద్దు, ఎవరు వినా రావద్దు ఇటువంటి పరిస్థితి. ఈ పాపల పరిస్థితి కూడా ఎవరు కూడా రావద్దు. ఇప్పుడు నాన్న పోయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఎట్లాగో లేదు ఇప్పుడు. సో వీళ్ళ భవిష్యత్ అన్న ఆలోచించాల్సిందా? సో ఆమె వెళ్ళకుండా ఉంటే ఇదంతా కాకపోతుండే. పవన్ రెడ్డి అనేటోడు రాకపోతే ఇదంతా కానేకుండే అసలు. ఆ ఇన్స్టాగ్రామ్ దేందో ఇన్స్టాగ్రామ్ గిన చాలా మందికి చెడగొడుతుంది. అంటే ఇక అది చూసి అందరు బయటోళ్ళు ఉన్నారా కానీ ఆమెకి ఎట్లా అనిపించిందో ఆ చాటింగ్లు చేసుకుని వాళ్ళిద్దరు ఒకటి అయ్యారు. ఆ ఇద్దరు ఒకటి కావడం మా మరిదికి చూడగానే మీకు చిరాకులు వేస్తుండే. అమ్మ మీ పేరు? సంగమ్మ. సో ఏమైతారు? మేనత్త మీరు కూడా. సో మీరు అందరూ ఆడపిల్లలు అనమాట. ఓకే. మా ఫ్యామిలీలో కూడా లేదు అట్లాంటి పని మా రెడ్డిలలో, కానీ మాకు ఇంత తల ఎత్తుకొని తిరగనంత పొద్దు చేసింది. ఆయనకి ఏం న్యాయం చేస్తారో పిల్లలకు చూడాలి. ఆ పవన్ రెడ్డి గారికి మా యారాలకు పడ్డ శిక్ష పడాలి. ఆయన పిల్లలలో మా మరిది ఉండాలి. నేను ఆయన ఎన్ని రోజులు చూస్తానన్నా, చూస్తే ఈ పిల్లలకు ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది. మా మమ్మీ డాడీ దగ్గర ఉంటే నాకు ఏమనకపోతురేమో, మా పెద్ద మమ్మీ తిట్టింది కదా, ఒక చిన్న మాట అన్నా కానీ వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు. సో మీతో ఎట్లుంటుండమ్మా కవిత? మంచిగా ఉంటుండ, మంచిగా మాట్లాడుతుండ, అంటే మీ అందరితో మంచిగా నటించింది. నేను పోయినా చేసిన 2 రోజులు ఉన్నా చేసిన మంచిగా చేసి పెట్టింది, బట్టలు ఉతికింది, ఇంటి దేవుని కాడ దొలకపోయింది, భూమి అమ్ముకుంటే సంతకం పెట్టించిన ఇద్దరు జిల్లాలో పోయి. ఓకే, అంటే జహీరాబాద్ వాళ్ళ ఇంటికి రూమ్కు పోయినాము, ఉన్నాము, చేసినాము, మంచిగానే ఉండి మాకేమొద్దమ్మా మీరు మంచిగా ఉండి పిల్లలు కొనుక్కొని ఏదో చెప్పినాం, వచ్చినాం, మంచిగానే ఉండే. ఓకే, అంటే మీకు తెలుసు ముందే, అంటే సంజాయించారు వాళ్ళిద్దరిని? ఇక ఆ సంగతి చెప్తారు. ఇక మా అల్లుడే గొడవ పడతాడు, మనం పడతాడు, గిట్ల దూరంకి వెళ్ళి ఫోన్లల్లా. ఇంకా మా చెల్లెలు కొడుకుంటాడు, వాళ్ళు ఉంటారు, ఈ గల్లీ బాగలేదు, అది బాగలేదు, వాడిని ఇంకో గల్లీ ఇది ఇవ్వాలి వాడినే చంపేస్తుంది, అది కథ నాకున్నది, ఇవన్నీ చెప్పిండ్రు. అది బాగలేదు, అది ఈ గల్లీ బాగలేదు, వాటిని ఇవ్వాలి ఇంకో గల్లీకి అన్నారు. మా చెల్లెలు కొడుకుంటాడు అని ఇంకో ఎలుగోయి గడ్డకు ఆడికెళ్ళి తోలుకొని పోతాం మేము దాటానికి వస్తుంది, మాకు జర వల్ల దాట రాదు. అంటే చెప్పారు ముందే, అంటే ఈమె మంచిది కాదు, చంపేస్తే పిల్లల్ని మీ అల్లుని లేపేస్తారు అన్నారు మా చుట్టాలు. చెల్లెలు కొడుకు చాలా ఇది ఉన్నది, అది ఎవరు దారిలో పట్టింది, అవన్నీ ఉంచది, వాళ్ళ ఇంటికి రమ్మనాలే,
ఇంటికి వచ్చి ఏం చేస్తాడు ఆడుంటే మంచిగా బండి బిండి మంచిగా కొద్దిగా పిల్లలు స్కూల్ కైనా పోనే వాళ్ళే కదా వీడొచ్చి ఏం చేస్తారు. నిజంగా ఇల్లు కూడా అంత మంచిగా లేదు పాపం. ఇప్పుడు పిల్లలు పెద్ద పెద్ద అవుతుంటే అట్లాగే పొలం అమ్ముకున్నాడు ఎక్కడన్నారా అమ్ముకొని అది ఇంత జాగ కొనుక్కున్నాడు బాకులు కట్టుకున్నాడు పిల్లల చదువులు ఏదంటే అది తెచ్చి పెట్టిండు. ఆమెకు ఈమెకు బట్టలు అడిగినాక మంచిగానే వాళ్ళు 8 గంటలకు వస్తే నైట్ 8 గంటలకే ఇంట్లోకి వచ్చేటోళ్ళు. వాళ్ళకి గొడవ పడేది ఇంట్లో ఇట్లుండేది ఏం తెలుస్తుంది ఇంకా. సో అంటే పిల్లలు స్కూల్ కి నా పని మీద, సో ఏమి ఇంట్లో ఉండే ఫోన్ మాట్లాడుతుండే పిల్లలు అంటున్నారు బెడ్రూమ్ లో పోయేది టీవీ పెట్టించేది ఆమె ఫోన్ మాట్లాడేది. అంటే పిల్లలు ఇప్పుడు మాట్లాడడానికి భయం పడుతున్నారు కానీ అంటే మీతోటి ఏమైనా షేర్ చేసుకున్నారా పిల్లలు అంటే ఇట్లా కొడుతుండే ఇట్లా అని? తల్లి చూస్తే గారాబంగా పెంచుకున్నారు. కానీ ఇంత మంచి ఇప్పుడు పిల్లలు కూడా ఆమె మీద నెగిటివ్ ఎక్కువ చెప్తలేరు, కానీ వీళ్ళని ఎట్లా వదిలి వెళ్ళిపో బుద్ధి అదే మాకు అర్థం కావట్లేదు. అందరికి కూడా అర్థం మాకైతే లేదు, మీకు అర్థం అయితే లేదు. ఇట్లా వచ్చింది ఆమె మైండ్ లో ఏమొచ్చింది అర్థం ఏం చేసిండో ఏమో. పవన్ రెడ్డి గాందే ఉంది మొత్తం. అయినా ఆడికి తీసుకురావడానికి పోయినప్పుడు గినంగా మా మరిది చూసినప్పుడు నేను ఏదో చేసిన, నేను తప్పు చేసిన, అది నాకేమో పిచ్చిలేసింది, మన పిల్లలం మనం ఒకతాను ఉందామంటే మా మరిది కాంప్రమైజ్ అవుతుండే. అంత గినగా తెగించిండు. ఎవరన్నా ఏమన్నానని నేను నా పెళ్ళం నా పిల్లలు ఒకతాను ఉంటామని ఒప్పుకోలేదంట. మరి ఇక ఒప్పుకోకుండా వానికి ఇప్పుడు నా భర్త కాకుండా వేరేని కానుకొని కూర్చుంటే మండదా భర్తకి? కార్లు వచ్చేటప్పుడు మీదనో ఆడ పోలీస్ స్టేషన్ హాజరయ్యారు కదా, అప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడు చూసిండు ఆయన ఆమె భుజం మీద ఆయన భుజం మీద ఈమె వండంగా ఈయనకి ఇక అప్పటి సంది. ఓకే, అంటే ఏ భార్య అయినా కానీ సో వేరేని దగ్గరికి వెళ్ళి వానితో మాట్లాడినా కానీ కట్టుకున్న భర్తకి అయితే కోపం వస్తుంది. ఇప్పుడు మీరు పెద్ద మనుషులమ్మా, ఇప్పుడు మీరు అందరూ ఇంత ఏజ్ వచ్చింది, సో మీ పెళ్ళిళ్ళు అయినప్పుడు సమాజంలో ఇట్లాంటివి లేకుండే, పైసలు లేకుండే, అప్పుడు పైసలు లేకుండే, పైసలు లేకుండే ఏం లేదు. చోలు ఇచ్చేసారు మాకు లగ్గాలు చేసి, అప్పుడేముండే. పైసలు మస్తున్నాయి, పైసలు మస్తున్నాయి అబ్బా. ఇప్పుడు ఫోన్ల వల్ల ఇప్పుడు ఫోన్ ఎవరితో మోగింది, ఎవరు వాడుతున్నట్టు ఫోన్ అందరుతున్నాయి మాట. మా కొడుకులకు బిడ్డలకు మనమరాళ్ళకు మేము మాట్లాడతాం. ఏ చిన్న మీరు అంటే మీరు మీకు పెళ్ళిళ్ళైనప్పుడు ఫోన్లు లేవు కదా? లేవు, ఇప్పుడు అయినాయి ఆ ఫోన్లు. ఎవరి దగ్గర అయితే చిన్నది ఉండే కదేమో. 3 లక్షలు ఏందో ఆ పుస్తల తాడు ఉంది ఆమె తన 3.5-4 తులాల బంగారం ఎంత ఉన్నదో ఆ బంగారము ఆ 3 లక్షలు ఏడున్నాయో విగినంగా బయటకు తీసి అలా పాపకి ఇస్తే ఏమిటికన్నా యూజ్ అవుతాయి. ఇప్పుడు చదువులకు కావాలి. పవన్ దగ్గర ఉన్నాయా? ఖాళీ పట్టీలు ఒకటి తీసి మిషన్ మీద పెట్టింది, మరి తాడు తీసేడ పెట్టింది. ఇల్లంతా వెతికిందంట మా అత్తమ్మ, లేదంట తాడు లేదు, పట్టీలు అయితే ఉన్నాయి. ఈ పవన్ గారు ఏ ఊరోడు అసలు? అక్కడ తెలియదు, రాలేము, మేము చూడలేము. ఇప్పుడు వింటున్నాం పవన్ అని, ఇప్పుడే వింటున్నాం. అది ఇప్పుడు పవన్ అనేటోడు ఎన్నో జడ్చెల్లా అని అంటున్నారు, ఏముండదు జహీరాబాద్. అంటే వీళ్ళిద్దరికి ఈ ఫోన్ లో పరిచయం, అంటే ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఈమె అంత దూరం ఎట్లా పోయింది అసలు? ఏం నమ్మిపోయింది? ఫోన్ల మీద వచ్చింది, పైసలు వేస్తుండేనంట మా యారాలు. ఫోన్ తోని ఆయనకే 15,000 వేసింది. మళ్ళీ వీళ్ళకి గొడవ అయిందంట, ఆ గొడవలనే వెళ్ళిపోయింది. 4 రోజుల్లో ఏమైందంట, 15,000 ఏమో వేసి. క్లారిటీగా పైసలు ఇన్ని అని తెలియదు కానీ ఆయనకైతే ఫోన్లో పైసలు వేసిందంట. ఎందుకు వేసినావు కవిత అని మా మరిది అడిగిండు. నేను వేసింది ఏడుంది చూపియు అని ఈమె అన్నది. వేరేలో పొంతోనే వేపించిందంట. ఆ వేపించిన వాళ్ళు ఇప్పుడు ఆమె పోయినాక చెప్పిర్రు. మా మరిదికి తెలిసింది, పైసలు కట్ అయినాయి తెలుస్తాయి కదా, ఎక్కడ పోయినాయి అని అంటే ఏడుంది చూపి అంటే ఆయన ఏం చేస్తాడు, ప్రూఫ్ చూపి అంటది. మాటికి తలిగే ప్రూఫ్ చూపి, ఏం ప్రూఫ్ చూపియాలి? ఇప్పుడు చూపించిండు కదా, లాస్ట్కి అయితే చూపించిండు కదా, చూపించినాకనే అట్లా చేసిండు. ఆయన చేసింది ఏం తప్పే కాదు, ఆమె చేతులతో ఆమె ప్రాణం తీసుకున్నాను. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇట్లా జరిగిందమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, ఇన్సాల్ట్ అనిపిస్తుంది, మెయిన్ ఇన్సాల్ట్ అనిపిస్తుంది. తలెత్తుకొని తిరగలేము మేము, ఆడవిళ్ళలో మాలి పటేల్ మేము, పెద్దలం మేము, పట్లోడు మాలి పటేల్ పెద్దోళ్ళం, ఊరికే పెద్దలం. మాకు ఇంత పెద్ద పేరు వచ్చింది, ఏడికి పోయినా మాకు తల దించుకోవాల్సింది. ఇద్దరు చేసిన తప్పే, ఈయన చేసిన తప్పే, ఆమె చేసిన పెద్ద తప్పు, చేసిన చిన్న తప్పు. ఆడపిల్లలు ఉన్న
కాదు ఇట్లా చేసే ఆడోళ్ళను ఇట్లా చంపేయాలంటారా? ఎట్లాంటి శిక్ష ఉండాలి? ఇసొంటోళ్ళని చంపేస్తేనే కదా మళ్ళీ ఆడవిల్ల బయటికి వెళ్ళడానికి భయపడుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళు బయటికి వెళ్తే పిల్లల పరిస్థితి అసొంటోళ్ళు ఫస్టే పెళ్లి చేసుకోకూడదు. బయట ఎక్కడన్నా తిరిగే జలసాలు తిరిగేటట్లుంటే పెళ్లి చేసుకోకుండా తిరగాలి. నిజంగా మీరు కరెక్ట్ చెప్పారు. అంటే ఇట్లాంటి సోకులు ఉంటే పెళ్లిళ్ళు చేసుకోకుండా తిరగాలి. ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకున్నా పిల్లల్ని కనొద్దు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని అనాథాలను చేసి అదయ్యారు కదా పాపం. ఆడపిల్ల అసలు బయటికి వెళ్ళొద్దు. పెళ్ళిళ్ళు చేసుకోకన్నా ఫస్ట్ పోతే ఈయన తల్లిదండ్రికి ఒక మచ్చనే కదా. అరేంజ్ మ్యారేజ్ చేస్తారు, మంచిగా పెళ్ళిళ్ళు చేయనట్లు ఉండరు కదా తల్లిదండ్రి. పెళ్ళిళ్ళు చేస్తారు మంచిగానే. ఇటువంటి తప్పులు చేయొద్దు. ఆడపిల్ల ఏ ఆడపిల్ల కానీ చేయొద్దు. అమ్మ మీరేం చెప్తారమ్మా? ఎవరైనా అదే చెప్తాం సార్. పెళ్లి కాకముందే వెళ్ళిపోవాలి ఇట్లా పోయేటోళ్ళు. ఆయన భవిష్యత్తు మంచిగా ఉంటుండే, పిల్లలు ఉండకుండ్రి. నీది ఆమె చూసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఇక్కడ పెట్టి వాళ్ళ తాతమ్మకి ఎంత బాధ ఇప్పుడు వాళ్ళని చూసి, వాళ్ళ పెద్దనాయన వాళ్ళ పెద్దమమ్మకి ఆయన అక్కడ వెళ్ళిపోయే పిల్లలు ఇక్కడ అయిరి చదువుకునేటోళ్ళు. ఏం వాళ్ళ పరిస్థితి ఏమది ఇప్పుడు? వాళ్ళు రోడ్డు మీద పడ్డట్లే కదా. పవన్ పెళ్ళాము వాళ్ళ పిల్లలు అందరు సేఫ్టీగా ఉన్నారు. వీళ్ళదేం గతి ఉన్నది ఇప్పుడు? అది కూడా. సో మమ్మీని మీరు చూసి ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుందా మమ్మీని చూసి? డాడీని చూసి? 5 days. ఓకే, 5 days అట్లా అవుతుంది. సో అంటే ఇప్పుడు డాడీని చూడాలనిపిస్తుందా నీకు? చూడాలనిపిస్తుందా? చాలా పానం చేస్తుండ్రి. పట్టుకొని ఏడ్చి వెళ్ళిపోయిండంట. చావు ఇక్కడనే చేసిరా? ఏడికి తెచ్చారు? కార్యక్రమాలు ఉంటాయి కదా, అన్ని కార్యక్రమాలు చేసి అప్పుడు సిద్ధారెడ్డి ఉండేనా? సిద్ధారెడ్డి అక్కడనే తీసుకెళ్ళి అంటే తీసుకురాలేరా? తలకొరవి మొత్తం కొడుకే పెట్టిండా? బావ పెట్టి ఆమెకు కూల్చిండ్రు అనమాట భూమిలో, కాలబెట్టలేదు. అయితే వాళ్ళ బావ చేసిండు కార్యక్రమాలు. ఏం చేసేటి వాళ్ళ నాయన వండుకున్నాడు. సిద్ధారెడ్డి వాళ్ళ నాయనకు ఆరోగ్యం మంచిగా లేదు, ఆయన వండుకున్నాడు. అంటే వాళ్ళ అమ్మోళ్ళు ఏమన్నా అన్నారా వచ్చి? ఏమనలేదు వాళ్ళు. తప్పున ఒక నోరు లేపలేరు. ఈ పాపల విలువలేదు, నోరు లేపలేదు. వాళ్ళ చెల్లెలు కిర్చేతం తీసుకొని పోయింది. ఈ పొద్దు కనిపించింది అంట. చిన్నప్పుడు వెళ్ళిపోయింది లగ్గం తలిగి. కొడుకుని ఎత్తుకొని మొగని అత్తని అందం తోలుకొని మొన్న చూసిన వచ్చింది. అయితే ఇప్పుడు మీ అల్లునికి అన్యాయం జరిగింది, మీ అల్లుడు ఈమె తప్పు చేసిందని చంపడం జరిగింది. ఆ చంపేదాన్ని మీరు సమర్థిస్తారా? అంటే మంచిగా చంపిండు అని అంటారా? ఏమంటారు మీరు? మరి ఇక తప్పు జరిగింది, తప్పు చేసారు కాబట్టి కరెక్ట్ చేసిన అని అంటారు. ఆమె తప్పు చేసి ఆయన ఇట్లా ఆయన తట్టుకోలేకపోయిండు, చేసిండు, ఆവശ്యం పట్టుకోలేక చేసిండు. తప్పు చేసినందుకే కదా మా డాడీ అట్లా చేసిండు. మళ్ళీ తప్పు ఎందుకు చెయ్యాలి? ఏం అడిగినా జల్దీ తీసుకొని వచ్చి పెడతాడు. ఎంత మంచిగా చూసుకున్నా పోయింది. మా డాడీకి ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇప్పుడు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, IIT ఎగ్జామ్. దానికి మా డాడీ రావాలి, మా తమ్మునికి మెడిసిన్స్ కావాలి, అవి కావాలి. అవన్నీ డాడీకే తెలుసు. దానికోసమైనా మా డాడీని జల్ది వదలాలి. సో అంటే పాప చిన్న పాప సో చెప్తుందంటే ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదా, మరి ఆలోచించి చెప్తుందా తెలియదు. ఇప్పుడు నేను పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే అంటే మా డాడీ చేసింది కరెక్టే, మా అమ్మ తప్పు చేసింది కాబట్టి మా మమ్మీని మా నాన్న చంపిండు. సో ఇప్పుడు మా నాన్నని తొందరగా వదలాలి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్కి మా నాన్న రావాలి. సో మా తమ్ముని హెల్త్ కూడా బాగాలేదు, సో ఆయనకు కూడా టాబ్లెట్స్ కావాలని చెప్పేసి అడుగుతుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అమ్మ? మా డాడీని ఫాస్ట్గా వదలాలి అంతే. పోలీసు వాళ్ళకి గవర్నమెంట్కి నా రిక్వెస్ట్, ఫాస్ట్ వదలాలి మా డాడీని. అదే సో మా డాడీని ఫాస్ట్గా వదలాలి అని చెప్పేసి గవర్నమెంట్కి కానీ పోలీసులకు కానీ నేను చెప్తున్నాను అంటుంది. చూద్దామమ్మా, అంటే మీరు నువ్వు చిన్న పిల్లవైనా సో అంటే నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ కూడా పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారో చూద్దాం. సో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. మరి నువ్వు గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి కానీ సో పోలీస్ వాళ్ళకి కూడా ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటే చెయ్యి. మాకు ఎవరు లేరు ఇప్పుడు చూసుకొని, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్కి మా డాడీ రావాలి. దానికైనా మా డాడీని ఫాస్ట్గా వదలండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. సో పాపం అటు తల్లి లేదు, ఇటు తండ్రి లేడు. సో ఎట్లా ఉండాలని చెప్పేసి అంటే ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర బతికిర్రు. సో ఇప్పుడు ఎట్లా ఉండాలి పాపం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. పాపం ఏడుస్తూ ఉంది. సో ఎక్కువ మాట్లాడించలేం కాబట్టి. సో తిన్నావా? నువ్వేమన్నా తిన్నావా? తిన్నదా?
అడుగుతా ఉన్నారా పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నని? మేము అడగకొచ్చారు. పెద్దోళ్ళ పిల్లలు ఇద్దరు వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఏం తెలియదు. మంచిగా ఇప్పుడు గమ్మత్లు అంతే. కొన్ని రోజులు అయితే స్కూల్ పోయేటప్పుడు టిఫిన్లు కట్టేటప్పుడు రెడీ చేసేటప్పుడు అప్పుడు కొంచెం అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక పిల్లల్లా తింటున్నారు, అందరం ఉన్నాము, ఇక తింటున్నారు, ఆడుతున్నారు అంతే. కానీ మీరు అందరు కూడా పాపం చూసుకోవాలి, పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, కొంచెం చూసుకోండి అమ్మా. దూరం ఉంటాం. తల్లి తండ్రి ప్రేమ ఇయ్యలేము ఎవరమైనా, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో అంటే వాళ్ళ చేతులారా ఆమెని నాశనం చేసుకుంది మొత్తం. తల్లిదండ్రి ప్రేమ ఎవ్వరం ఇవ్వలేము. ఎవరం ఎంత చేసినా ఆ ప్రేమనే వేరుంటది.